మాది నల్గొండ పాతపల్లె. సీఎం పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? ఇప్పటికైతే సీఎం పరిపాలన చాలా మంచిగా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం గారికి కూడా గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేసిన తప్పుదాలన్నీ సరిచేసుకుంటూ సీఎం గారు చాలా మంచిగా ముందుకు చేస్తుండు. అది కూడా నిదానంగా జనాలకు ఒకటి అర్థమయ్యే విధంగా క్లారిఫై ఇచ్చుకుంటూ ఇక్కడ అక్కడ గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎలాంటి అవినీతి జరిగింది, మనం ఆ టైంలో వాస్తవంగా 6 గ్యారంటీలు రిలీజ్ చేసిండు. మనం తక్షణమే రిలీజ్ చేయలేకపోయినా కానీ ఒక్కొక్కటి మాత్రం అమలు చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే అక్కడ చేస్తానికి అక్కడ ఏం లేదు యాక్చువల్గా. అయినా కానీ దాన్ని సవరించి దాన్ని మన బట్టి విక్రమ గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన ఉన్నటువంటి మంత్రుల్ని కలుపుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకుపోయి జనాలకు ప్రతి పథకం అందే విధంగా ఒక ఫ్రీ బస్సే కానివ్వండి, ఉచిత గ్యాస్ సిలిండరే కానివ్వండి, ఇప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇంకా ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి మన ఇది దళిత బంధు మన రైతు బంధు చేయడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము రైతుల పట్ల మరియు మన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మరియు మన నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి గారు చేసే కృషి చాలా మంచిగా ఉంది. అది ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళకి చెప్పుకుంటానికి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగడుతుంటే వాళ్ళకి ఏదో అనాలి కదా, ఏదో మాట అనాలి. ఆ మాట అనలేక ఏదో రకంగా రుద్దుతుండు కూసురు వాళ్ళు టీఆర్ఎస్లో. వాళ్ళకి ఏ పని లేదు. ఇక వాళ్ళకి వాస్తవంగా పరిగణనలో వాళ్ళ చేత కాలేదు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఈరోజు వాస్తవంగా మన తెలంగాణ మాత్రం సస్యశ్యామలంగా నడుస్తుంది. ఆడు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, రైతులకు కానీ మేలు జరగడం కానీ, మహిళలకు కానీ చేతనపరచడానికి మంచిగా మహిళా స్కీమ్స్ కానీ అన్ని రకాలుగా మంచిగా చేస్తుండే ఈ ప్రభుత్వం మంచిగా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది మేము చాలా బాధాకరమైన విషయం. అల్లు అర్జున్ చేసిన విషయంలో మాత్రం. ఎందుకంటే అతను 2 కిలోమీటర్ల మేర రోడ్ షో అనుమతి లేకుండా రోడ్ షో తీసుకురావడం, ఆ తొక్కుసలాట్లో ఒక మహిళ చనిపోవడం, దానికి ప్రభుత్వం వాస్తవంగా అది ప్రభుత్వం అనేది ఎవరికంటే బీదలకే ప్రభుత్వం అందదు, బీదలకు మాత్రమే ఏం చేయదు, ఉన్న వాళ్ళకే చేస్తుంది అనే ఒక అపోహ పోవడానికి మాత్రం ఇలా వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా కానీ, వాళ్ళు ఎంత విఐపీలే కానీ వదిలిపెట్టకుండా ఇలా అల్లు అర్జున్ని ఇలా కటకటలా పాలు చేసి ఒకరోజు జైలుకి పంపడం కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే జనాలకు నమ్మకం అన్నట్టు, ఒక భరోసా అంటే లేదు, ఇది పేద ప్రభుత్వం అనే దానికి మాత్రం ఒక నిదర్శనం అయింది. వాస్తవంగా ఆయన కావాల్సిందిగా, ఆయన ఎందుకు కావాల్సిందంటే ఆయన చేసిన తప్పు చేసిన అంటే నేను తప్పు చేసిన అనుకొని ఆయన మనసులో కుమిలి పడుకుంటూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఒప్పు చేద్దామనగా ఆయన వల్ల కాదు, ఆయన చేస్తానికి కూడా చేత కాకుండా అయిపోయింది ఆయన పరిస్థితి. మా కోమరెడ్డి గారు చాలా మంచి పని చేస్తాడు సారు. ఎవరికైనా మన ప్రభుత్వ పథకాలే కాకుండా కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి డబ్బుని గిడ అంటే ఆయనకు ఎంత ఉన్నా కానీ అంత డబ్బును పంచిపెట్టడం, ఒక మనుషులకి యాక్సిడెంట్ అయితే కానీ, ఏమైనా చదువుకుంటే కానీ, మా దగ్గర కూడా మా నల్గొండలో కూడా చాలామందికి నిరుపేదలకు అటు బీసీ కానీ, ఎస్సీలకు కానీ, మైనారిటీ కానీ ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఏది ఉన్నా కానీ నేనున్నానంటూ ఎలాంటి ఒక ఫోన్, ఒక మిస్ కాల్, ఒక మెసేజ్ తోటే సార్ రెస్పాండ్ అవుతాడు. Subscribe us and press the bell icon for more interesting updates.